ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ గురించి అఫిషియల్‌గా నిన్న నైట్ అయితే ఒక అప్డేట్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ 10:30, 11కి మధ్య అయితే అఫిషియల్‌గా రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి గదా! సో చాలామంది ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఇంటర్ స్టూడెంట్స్‌కి అయితే షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది రిజల్ట్స్ రాకముందే మాకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి, అంటే మేము ఫెయిల్ అయిపోతాం భయంతో ఏదంటే ఏది పెద్ద డిసిషన్ తీసుకుంటారు. మనం చూసాం తెలంగాణలో రీసెంట్‌గా ఇంటర్ రిజల్ట్స్ వల్ల ఒక 8 మంది చనిపోయారు పిల్లలు. సో ఇది ఖచ్చితంగా ఇంటర్ స్టూడెంట్స్‌కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. అసలు మార్క్స్ ఇంటర్‌లో మీకు 950 లేకుంటే 960 వచ్చినా, 98% వచ్చినా రేపు గవర్నమెంట్ జాబ్‌కైనా అప్లై చేయాలంటే మీకు స్పెషల్‌గా ఏం ట్రీట్ చేయరండి. ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ గానీ, ప్రైవేట్ జాబ్ గానీ, ఏ జాబ్‌కైనా అప్లై చేయాలంటే మినిమమ్ 60% మార్క్స్ ఉంటే సరిపోతది. అంతే. మీకు ఒకవేళ 98 వస్తే మీకు స్పెషల్‌గా ఏమి ఇవ్వరండి. మీరు ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేస్తేనే, మీరు ఇంటర్వ్యూలో బాగా పెర్ఫార్మ్ చేసి మీకు స్కిల్స్ ఉంటేనే జాబ్ వస్తది, ప్యాకేజీలుంటాయి. అలా అని చెప్పి మీకు ఇంటర్‌లో 98, 99% వచ్చినంత మాత్రాన మీకు హై ప్యాకేజ్ ఇవ్వరు. మార్క్స్ బేస్ పైన అసలు జాబ్ అనేది ఉండదు ఎక్కడ గూడా. మీ స్కిల్స్ మీరు ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నారో దాన్ని బట్టే జాబ్ ఉంటది. సో అది గుర్తుంచుకోండి. మాకు మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి మా ఇంట్లో పేరెంట్స్ ఏదో అంటారు, మాకు సొసైటీ ఏదో అంటదనుకోని మీరు ఏదో పడితే అది డిసిషన్ తీసుకోకండి దయచేసి. ఏమీ కాదు. ఏమవుతది, ఇప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాయి ఏమవుతది? వాళ్ళు ఫ్రెండ్స్ ఏదో అనుకుంటారు, మార్క్స్ అడుగుతారు. ఏం భయపడకండి. ధైర్యంగా చెప్పండి. నాకు 60% అని చెప్పండి. ఏమవుతది? ఈరోజు చాలా మంది నా ఫ్రెండ్స్‌లో గానీ చూసుకుంటే ఎగ్జాంపుల్ నా తమ్ముడే ఉన్నాడు. నా తమ్ముడికి అయితే 10థ్‌లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. అసలు ప్రైవేట్‌లో రాసాడు. 1 ఇయర్ ఆడు స్కూల్‌కి పోకుండా వానికి ఇంగ్లీష్ చదవడం రాక 1 ఇయర్ అయితే ఇబ్బంది పడ్డాడు. అసలు నేనైతే అందరూ ఏమనుకున్నా అంటే ఈడు ఖచ్చితంగా ఈడి వల్ల చదువు కాదు. అందరూ ఏమనుకున్నారంటే మా ఫ్యామిలీ సైడ్, మా రిలేటివ్స్ అయితే ఈడు ఖచ్చితంగా చదవలేడు, ఈడి వల్ల కాదనుకున్నారు. సో నాకైతే నేను నమ్మింది ఏంటంటే మా తమ్ముడు చిన్నగా మోటివేట్ చేశా. స్లోగా 10థ్‌లో జస్ట్ ఒక 65% అలాగ వచ్చింది అంతే. పాస్ అయ్యాడు అంతే. ఇంటర్‌లో 80% స్లోగా ఇంప్రూవ్ చేసుకున్నాడు అంతే. డిగ్రీలో మహా ఏం లేదు 70%. కానీ సీఏ ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేశాడు. వాడికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి వాడు తోపు అనుకుని వాడు క్లియర్ చేయలేదా? ఈరోజు అసలు సీఏనే చేయలే, అసలు వదిలేశారు. కానీ వాడు చేశాడు. వాడు తక్కువ పర్సెంటే వచ్చింది. వాడు స్కిల్స్ పైన ఫోకస్ చేశాడు. స్లోగా మార్క్స్ అనేది పట్టించుకోవాలి. మేము అసలు ఇంట్లో కూడా పట్టించుకో ఎన్ని మార్క్స్ వచ్చాయి, తక్కువ వచ్చాయి, ఎక్కువ వచ్చాయి అని చెప్పి మేము అసలు అడగలేదు. వాడు ఈరోజు సీఏ ఆల్మోస్ట్ అయిపోయింది. సీఏ ఫైనల్ ఒక గ్రూప్ ఒకటి ఉంది. మంచి ప్యాకేజ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు. సో ఇక్కడ మార్క్స్ అనేది క్రైటీరియా కాదండి. నాకు 10థ్‌లో 550 మార్క్స్ వచ్చాయి. నాకు ఎక్కడైనా జాబ్కి వెళ్తే నీకు స్పెషల్గా ఏం ట్రీట్ చేయరు. అసలు మార్క్స్ ఎవరు అడగడు. రేపు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తే నీకు 550 మార్క్స్ అంటే దేనికి పనికిరాను. పాస్ ఆఫ్ అయినా 60% ఉందా లేదా అని ఒకే క్వశ్చన్ అడుగుతుంది. నాకు ఇంటర్లో 956 వచ్చాయి. ఏం చేయను? దానివల్ల ఏమీ రాదు. ఇంటర్ మార్క్స్ ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఏం చేసాం? ఏముండదు. ఫైనల్గా మీకు ఏమొచ్చు, మీరు ఏం మాట్లాడుతారో, మీ స్కిల్స్ అదే ఉంటుంది మ్యాటర్. మీ మార్క్స్ అనేది మ్యాటర్ నథింగ్ అంటున్నా. ఇంటర్ స్టూడెంట్స్ మీరు వాళ్ళు ఏదనుకుంటారు, వీళ్ళు ఏదనుకుంటారు అని చెప్పి మీరు ఏదంటే డిసిషన్ తీసుకోకుండా చెప్తానా. ఏమి కాదు, ఈ మార్క్స్ దేనికి యూజ్ ఉండదు. జస్ట్ ఒక సెలక్షన్కి ఒక క్రైటీరియా అంతే. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళాలి, మన టికెట్ ఉంటే టికెట్ చూపిస్తే పంపిస్తారు కదా, అంతే. ఇదే జాబ్కి వెళ్ళాలంటే ఈ మార్క్స్ అనేది క్రైటీరియా, జస్ట్ ఒక టోకన్ లాగా, ఒక టికెట్ లాగా చూపిస్తే సరిపోతుంది. ఏంటి, సినిమాలకు ఎంటర్ అయిపోతారు, జాబ్లోకి ఎంటర్ అయిపోతారు అంతే. మీరు మీ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి అంతే. మీకు ఇప్పుడు తక్కువ మార్క్స్ వచ్చని చెప్పి ఫీల్ అవ్వద్దండి, అస్సలు ఫీల్ అవ్వద్దండి. మీకు ఆ 60% మార్క్స్ వస్తే మీకు 60% స్కిల్స్ ఉన్నాయా, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి అంతే. ఒకవేళ ఇంకా జస్ట్ ఏదైనా సబ్జెక్ట్ 1-2 క్లియర్ కాలేదా, ఏం కాదు. మే ఉంది, జూన్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మే కానీ జూన్లో కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి, రాసుకోండి. కొద్దిగా ఫోకస్ చేయండి, పాస్ అయిపోతారు. అదే ఇంటర్వ్యూ ఒక 2 రోజులు కరెక్ట్గా 10 రోజులు కూర్చుంటే క్లియర్ అయిపోతుంది. అసలు మ్యాథ్స్ అయితే ఇంకా మీరు ఫోకస్ చేయాలి అంతే. ఒక 10 రోజులు మంది కాదు అనుకో, సిన్సియర్గా ప్రిపేర్ అయినా అనుకో, కొట్టేయచ్చు. అసలు పాస్ అవడం ఏంది, 80-90% ఒకటేయచ్చు. నేను ఎంతో మందికి స్టూడెంట్స్ కూడా నేను చెప్పా, అంటే లైక్ 3-4 ఇయర్స్ బ్యాక్ అలాగే ఉన్న కొంతమందికి అయితే మ్యాథ్స్ అంటే అసలు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి స్కూల్లో చెప్పేది అర్థం కాలేదంటే కాలేజ్ చెప్పేది అర్థం కాదు. నేను కొంతమంది ట్రైన్ కూడా చేశాను. నా స్టూడెంట్స్ కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. బట్ వాళ్ళకైతే అంటే వాళ్ళు స్కూల్లో చెప్పేది కొంతమందికి ఏంటంటే మార్క్స్ తక్కువ రావడానికి అక్కడ చెప్పేది వాళ్ళు సింక్ కాదు. బేసిక్గా కాలేజీలో చెప్పేది ఏంటంటే చాలా మందికి అర్థం కాదు. వాళ్ళు హై లెవెల్లో పోతే వీళ్ళకి బేసిక్స్ తెలిసిండవు, దానివల్ల కాన్సెప్ట్ అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్యాకల్టీ వీళ్ళు ఆల్రెడీ 10th క్లాస్లో చదువుకున్నారు కదా, మళ్ళీ మాకు బేసిక్ చెప్పే టైం ఉండదు. ఫస్ట్ థింగ్, ప్రైవేట్ కాలేజీలో ఏంటంటే టైం షెడ్యూల్స్ ఉంటాయి.
ఆ టైంలోనే అయిపోవాలి. మళ్ళీ వాళ్ళు బేసిక్స్ చెప్తే వాళ్ళకి ఇచ్చిన సిలబస్ అయిపోతే వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది. ఫ్యాకల్టీస్ కూడా మన ఫ్యాకల్టీస్ని కూడా తప్పనిలేవు, వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది ఆ టైంలో కంప్లీట్ చేయాలి. వీళ్ళకేమో బేసిక్స్ మర్చిపోయింటారు బేసిక్గా. సో ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అది అర్థం కాదు, ఇంకా అలాగే వదిలేస్తే ఇది నాకు అర్థం కాదు అలాగే వదిలేస్తారు పాపం. వాళ్ళ ఎగ్జామ్ టైంలో కూడా అలాగే వదిలేస్తారు. దానివల్ల అంతే వాళ్ళకేమి టాలెంట్ లేక స్కిల్ లేక కాదు, చదవండి అర్థం కాక కొన్ని కాన్సెప్ట్స్ బేసిక్గా. సో ప్రైవేట్ కాలేజీలు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఏంటంటే ఎంసెట్ వీటిపైన హడావిడిగా సిలబస్ అయిపోవాలి, తర్వాత ఎంసెట్ ఇది ఇలా రుద్దుతా ఉంటారు. దానివల్ల కొంచెం కొంతమంది వెనకబడిపోతారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక డమ్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల ఎగ్జామ్ సరిగ్గా రాయరు, తక్కువ మార్క్స్ వస్తాయి, కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఎగ్జామ్ క్లియర్ చేయకపోవచ్చు. అంత మాత్రాన మీరు లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. ఇంటర్ మార్క్స్ మీ లైఫ్ని అయితే డిసైడ్ చేయవబ్బా. మీకు ఇంటర్లో తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఫెయిల్ అయిన ఈవెన్ కూడా చాలా మంది ఇంటర్లో 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ అయ్యారు, సివిల్ సర్వీసెస్ క్లియర్ చేశారు. గుర్తుపెట్టుకోండి. ఇంటర్లో తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పేసి మీరు ఏదో ఫీల్ అవుతుంది. ఇవాళ అయితే రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయి కదా, ఎటువంటి డిసిషన్స్ అయితే తీసుకోకండి. వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, సమాజం మా ఇంట్లో ఏదో అంటారు, మా నాన్న. మీ పేరెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో పేరెంట్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అసలు మార్క్స్ మీరు మీ పిల్లల్ని మీరు ఈ ఈ రోజు అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కువ మార్క్స్ వచ్చినా మీరు దయచేసి ఏం అనకండి, అసలు డిస్కస్ చేయకండి. మీరు వాళ్ళైతే టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే చాలా మంది మన తెలంగాణలో చూసాం 8 మెంబర్స్ చనిపోయారు పిల్లలు. అసలు నాకు అర్థం కాదు, ఇది ఇంటర్ మార్క్స్ అనేది లైఫ్ని డిసైడ్ చేస్తుందా? ఇంటర్లో తక్కువ వచ్చాయని చెప్పి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం ఏందో నాకు అర్థం కాదు. సో పేరెంట్స్ అయితే మీరు మోరల్గా సపోర్ట్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లలు తక్కువ మార్క్స్ వచ్చినా అసలు దేనికి పనికిరావండి మార్క్స్, చెప్తున్నా కదా. రేపు జాబ్కి వెళ్ళాలంటే మీ స్కిల్స్, వాళ్ళ స్కిల్స్ టాలెంట్ పైన ఉంటుంది, మార్క్స్ పైన ఇవ్వరు ఎక్కడ. ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయినా సరే మినిమం 60% ఉంటే సరిపోతుంది. ఏ దానికైనా అప్లై చేస్తారు, 60% ఉందా లేదా చూసుకోండి మీ పిల్లలకి, అంతే. అంతకుమించి మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. వాళ్ళ స్కిల్స్ పైన వాళ్ళే చదువుకుంటారు, స్కిల్స్ పైన ఫోకస్ చేయండి అంతే. మార్క్స్ అని చెప్పి వాళ్ళని మీరు ప్రెజర్ చేయకండి. ఏంది తక్కువ వచ్చాయి ఏంది ఏది చేయకండి. ఏదైనా వాళ్ళు ఇది చేసుకుంటే మీరు ఇన్ని రోజులు ఒక 18, మీ పిల్లలు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంటర్ అంటే 18 years ఆ రేంజ్లో ఉంటారు. వాళ్ళు ఏదైనా చేసుకుంటే మీరు ఇన్ని రోజులు ప్రాణంగా పెంచుకున్న పిల్లలు ఏమైపోతారు? వాళ్ళు మీరు లైఫ్లో ఇంకా మార్క్స్ కోసం అని చెప్పేసి మీరు వాళ్ళు అడగడం వల్ల ఏదైనా వాళ్ళు ఇది చేసుకుంటే ఏం చేయలేరు. ఇంకా తెలంగాణలో 8 మంది చనిపోయారు మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి, పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. సో దయచేసి పిల్లలకైతే మీరు ఈ టైంలో పేరెంట్స్ మోరల్గా సపోర్ట్ ఇవ్వండి. మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా దాని గురించి ఏమంటారు, వాళ్ళు సపోర్ట్ చేయండి. ఎక్కువ వచ్చినా తక్కువ అసలు ఏదైనా క్లియర్ కాకపోతే ఏముంది మళ్ళీ రాసుకున్నానని చెప్పి మోరల్గా సపోర్ట్ చేయండి. వాళ్ళకి అప్పుడు ధైర్యంగా ఉంటుంది, వాళ్ళు ప్రిపేర్ అవుతారు. వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటారు, ఎందుకంటారు? మీ పిల్లలు మీ ఇష్టం, వాళ్ళు ఎవరు డిసైడ్ చేసేదానికి. వాళ్ళు ధైర్యం చెప్పండి మీరు పిల్లలకు కానీ. సో నేను ఒకటే చెప్తున్నా, ఇంటర్ స్టూడెంట్స్కి మీకు మార్క్స్ తక్కువ వచ్చినా ఎగ్జామ్ క్లియర్ కాకపోయినా మాత్రం మీరు ఏం ఫరక్ కాకండి, ఎవరిని పట్టించుకోకండి, ఎవరికి భయపడకండి. కుదిరితే మళ్ళీ రాయండి, సప్లై రాయండి, క్లియర్ అయిపోతుంది అంతే. ఇంటర్ ఏమీ లేదు, ఈ మార్క్స్ దేనికి యూజ్ ఉండదు అంతే, ఒక సెలక్షన్ క్రైటీరియా అంతే. మీరు పాస్ అయినారా, ఇది ఇక్కడ పాస్ అయినారా, ఎంత పాస్ అయినారా, ఇంత పర్సెంటేజ్, మినిమం 60% సరిపోతుంది దేనికైనా అంతే, దేనికి పనికిరాదు. సో దీనికోసం చెప్పి మీకు ఏది పడితే అది డిసిషన్ తీసుకోకండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో అందరూ మంచిగానే వస్తాయి. సో ఖచ్చితంగా మీ ఇంటర్ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.